ఈనాడు వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది అనేది అందరం ఒప్పుకుంటాం. ఆ వ్యవసాయ రంగంలో ఈనాడు సొంతంగా భూములుండి వ్యవసాయం చేయకుండా కౌలుకి ఇచ్చేస్తూ ఉన్నటువంటి రైతుల పరిస్థితి వేరు. కానీ కౌలు రైతుల పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. దాదాపుగా ఈనాడు మన ఆంధ్రప్రదేశ్లో సగటును చూసుకున్న 70% భూమి కౌలు రైతులు సాగు చేస్తూ ఉన్నారు. కౌలు చేస్తూ ఉన్నటువంటి రైతులలో ఒక 36% మందికి సొంత భూమి అంటూ లేదు. 56% మందికి కుంటో సెంటో ఎకరమో సన్నకారు చిన్న రైతులు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కొద్దిపాటి భూమితో పాటు మనం కౌలు చేసుకుంటే ఇంకా కొంత అదనపు ఆదాయం వస్తుంది, మన బిడ్డలకి బాగా చదువు చెప్పించవచ్చు, మన అమ్మాయి పెళ్ళి ఘనంగా నిర్వహించుకోవచ్చు అనేటటువంటి ఇప్పటికే ఇందాక సాయినాథ్ గారు చెప్పారు. 2000 చూసుకుంటే తాజాగా నెలకు కుటుంబానికి వస్తూ ఉన్నటువంటి ఆదాయం 8,900 రూపాయలు. 2013 నుంచి ఇప్పటికి పెరిగినటువంటి ద్రవ్యోల్బణం, పెరిగినటువంటి ఉత్పత్తి ఖర్చులు చూసుకుంటే ఆనాటి కన్నా కూడా ఈనాడు ఏమీ పెరగలేదు అన్నది యథార్థం. అంతేకాదు, అదే సర్వేలో ఏం చెప్పారో తెలిసిన, 1 ఎకరం లోపు ఉన్నటువంటి కుటుంబానికి నెలసరిన ఇందాక వారు చెప్పినట్టుగా వివిధ రూపాలలో వచ్చిన ఆదాయంలోంచి అయినటువంటి ఖర్చుల పనులు మిగిలేది నెలకి 500 రూపాయలు మాత్రమే. 5 ఎకరాల లోపు రైతులకు మిగిలేది నెలకి 1,500 రూపాయలు మాత్రమే. ఆ డబ్బుతో ఏ విధంగా కుటుంబాన్ని నెట్టుకు వెళ్ళాలి, ఏ రకంగా పిల్లలకు చదువులు కానీ, ఇంట్లో ఎవరికైనా సృష్టి చేస్తే హాస్పిటల్కి వెళ్తే అయ్యేటటువంటి ఖర్చులు కానీ, దాని మూలనే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే దానిలో ఎక్కువ మంది కౌలు రైతులు, సన్నకారు చిన్న రైతులు అనేటటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. సాయినాథ్ గారు చెప్పినట్టుగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం వాళ్ళేమి సహాయం చెయ్యకపోక కూడా ప్రజలకు తెలియకుండా ఉండటానికి ఆ లెక్కలు తీసేటటువంటి విధానానికి కూడా స్వస్తి చెప్పారంటే కన్నా సిగ్గుచేటైనటువంటి విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ పరిస్థితులు ఇట్లా ఉంటే ఇప్పటికీ రైతాంగంలో ఒక 100కి 60 మందికి బ్యాంకుల్లో కానీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో కానీ అప్పులు లభిస్తూ ఉంటే 40 మంది ₹2 వడ్డీలకో ₹3 వడ్డీలకో ప్రైవేటు రుణాలు తీసుకోవలసిన పరిస్థితులు కొనసాగుతున్నాయని 5 దశాబ్దాల బ్యాంకుల జాతీయకరణ తర్వాత కూడా ఇవాళకి ఆ పరిస్థితులు ఉండయి అంటే అసలు వ్యవసాయం ఎలా చెయ్యాలి? అలాగే ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి అందేటటువంటి సహకారం, వ్యవసాయం చెయ్యని రైతేమో బ్యాంకులో రూపాయి వడ్డీలోపు రుణం తీసుకుంటున్నాడు, అవకాశం ఉంటే మళ్ళీ ₹2 వడ్డీకి ఆ ఊళ్ళోనే ఎవరికన్నా అప్పిస్తున్నాడు. కానీ వ్యవసాయం చేసే రైతుకి ఎండనక వాననక కరువు వస్తుందో తెలియదు, విత్తనాలు వేసే దిక్కు తిని విత్తనాలు వేసిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో కరువు వెళ్ళినటువంటి రైతులు కొన్ని వేల ఎకరాల్లో ఎందుకు పనికి రాకుండా పోయి మళ్ళీ నారు పోసుకుని మళ్ళీ ఊడ్చుకున్నటువంటి పరిస్థితి కూడా జరిగింది. పంటల బీమా పథకం లేదు, ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు వచ్చేటటువంటి ఇన్పుట్ సదుపాయం అతనికి రాదు. ఇటువంటి పరిస్థితులు ఇప్పటికి ఉంటే ఈ కొత్త చట్టాల మూలన పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోతూ ఉంది ఈ పరిస్థితి అని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నా. సాయినాథ్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను ముఖ్యంగా మీకు మనం చేసేది ఏంటంటే, నేను సుప్రీంకోర్టులో దావా వేశా, ఈ 3 చట్టాలు రాజ్యాంగ విరుద్ధం, ఇది కొట్టేయాల్సిందేనని చెప్పి నేను దావా వేశాం.
అడ్మిట్ అయ్యింది. ఇతరులు వేసిన దాంతో పాటు అది కూడా 2-3 అంతకుముందు వేశారు, కలిపి విచారిస్తామన్నారు. అది అక్టోబర్లో అవుతుందా నవంబర్లో అవుతుందో తెలియదు. కానీ ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం, లేదు అధికారం. రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రాల పరిధిలో ఉన్న వాటి మీద పార్లమెంట్కి అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. చెయ్యాలి అని అనుకుంటే ఆ లిస్టు 2లో ఉన్న అంశాలని లిస్టు 3లోకి తీసుకువస్తూ ఒక రాజ్యాంగ సవరణ పాస్ చేసిన తర్వాత మాత్రమే చట్టం చేయాలి తప్ప ఈ లోపల చేయటానికి అధికారం లేదు. అదొక భాగం, అది అట్లా పెట్టండి. వారు చెప్పారు, రాజ్యసభలో జరిగినటువంటి తంతంతా కూడా వారు చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రచించబడినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 100 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఒక బిల్, ఒక చట్టం అవ్వాలి అని అంటే ఆ చట్టసభలలో ఓటింగ్ ద్వారా మెజారిటీ నిర్ణయించబడి, తద్వారా మాత్రమే మెజారిటీ నిర్ధారించబడి అప్పుడు చట్టం అవుతుంది. లోక్సభలో అంటే మోడీ గవర్నమెంట్కి రోలర్ మెజారిటీ ఉంది, రాజ్యసభలో లేదు. 232 బిజినెస్ రూల్స్ కింద ముందుగానే సభ్యులు నోటీస్ ఇచ్చారు, సెలెక్ట్ కమిటీకి పంపించాలి అని నోటీస్ ఇచ్చారు. చర్చ జరిగేటప్పుడు ఓటింగ్ నిర్వహించాలి, సెలెక్ట్ కమిటీకి పంపాలి అని చెప్పి తీవ్రంగా పుట్టుబట్టారు. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం మూజువాణి ఓటుతో పాస్ చేసిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలా చేయటం ఇంతవరకు నేను 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను లోక్సభలో, మధు గారు 6 సంవత్సరాలు ఆయన రాజ్యసభలో ఉన్నాడు. మా అనుభవం, సాధారణంగా అధ్యక్ష స్థానంలో ఉన్న మనిషి ప్రభుత్వం యొక్క బిల్లు ది ఏస్ హ్యావిట్ అంటాడు చర్చ ముగిన తర్వాత. దానికి వ్యతిరేకించిన వాళ్ళు ది నోస్ హ్యావిట్ అని చెప్పి ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ నోరెత్తి చెయ్యెత్తి కోరితే 100 కూడా అధ్యక్ష స్థానంలో ఉన్న మనిషి ఓటింగ్ నిర్వహించాలని పార్లమెంటు బిజినెస్ రూల్స్ స్పష్టంగా చెప్తున్నాయని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం, ఈ భారతీయ జనతా పార్టీ నిన్న మొక్కలు వల్లించింది. ఆ రోజు రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, ఆచార్య రంగా, ఎందరో మహానుభావులు, చాలా బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు ఉండి ఆ రోజున భవిష్యత్తులో ఎప్పుడైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒక బిల్లులు పెట్టినప్పుడు ఎవరు తయారు చేస్తారు? అధికారులు తయారు చేస్తారు బిల్లులు. అయితే ఆ బిల్లులు సక్రమంగా ఉండయా లేవా? ఈ బిల్లులు ఎవరికైతే ఉద్దేశించి చేయబడినాయో ఆ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటాయా లేవా, వాళ్ళకు మేలు చేసేవిగా ఉంటాయా లేవా అని పరిశీలించడం కోసం అని చెప్పి కమిటీల సిస్టమ్ పెట్టారు. పార్లమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది, దాంట్లో పరిశీలన చేస్తారు. ఒక్కొక్కప్పుడు రాజ్యసభ, లోక్సభ 2 మెంబర్తో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉంటుంది. మీకు తెలుసు, మన భూసేకరణ చట్టానికి మన అతుల్ అంజన్ కూడా అందులో మెంబర్గా ఉన్నాడు. అట్లాగే కొన్ని కమిటీలకి ప్రతిపక్షంలో ఉన్న సుష్మా స్వరాజ్, సుమిత్ర మహాజన్ వాళ్ళ అధ్యక్షులుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే సెలెక్ట్ కమిటీలు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో 10 బిల్లు కమిటీలకు పంపారు. ఆనాడు ప్రతిపక్ష సభ్యుల యొక్క సూచనను గౌరవించి ఆ రకంగా చేశారు. ఈ మోడీ మొదటి 5 ఏళ్లలో 10 బిల్లుల్లో 2 బిల్లులను మాత్రమే కమిటీలకు పంపాడు. ఈ రెండోసారి గెలిచిన తర్వాత అహంభావంతో కళ్ళు నెత్తి మీదకెక్కిపోయి ఒక్కటంటే ఒక్క బిల్లు కూడా కమిటీకి పంపించినటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వపూర్వకంగా, అహంభావపూర్వకంగా వెళ్తా ఉంది ఈ ప్రభుత్వాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా. ఇదా మీ ప్రజాస్వామ్యం? ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటయ్యే ప్రజల యొక్క ప్రభుత్వం 9 మాసాల నుంచి ఆయన చెప్పారు. ఆ పంజాబ్ దగ్గరలో, ఆ ఢిల్లీ దగ్గరలో
ఆ సింగు, టిక్రీ, షాజహాన్పూర్, గజాబాద్ వాటన్నిటి దగ్గర కూడా లక్షలాది మంది రైతులు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్న బిడ్డలతో సహా కూడా వాళ్ళ కుటుంబాలు వచ్చి 9 నెలల నుంచి వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే ఇంత దుర్మార్గంగా చేస్తావా? నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఈ చట్టాలు మనమేమి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో లోపాలు జరగట్లేదని కాదు, చిన్న లోపాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. అయితే చాలా మార్పులు జరిగినాయి ఇప్పటికే. దాదాపు అగ్రికల్చర్ ప్రతి రాష్ట్రంలోనూ నాకు తెలిసినంతవరకు 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంపించినటువంటి మోడల్ ఏపీఎంసీ యాక్ట్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ వాటిని దాదాపు చాలా రాష్ట్రాలు అమలు చేసినాయండి. మన రాష్ట్రంలో కూడా రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డుతో పాటు ప్రైవేట్ మార్కెట్ యార్డు, చోట టమాటా యార్డు, ఇంకో చోట మ్యాంగో యార్డు, నూనెలో మ్యాంగో యార్డు, చిత్తూరు జిల్లాలో మ్యాంగో యార్డులు, ఇట్లా టు బి మార్కెట్ యార్డ్స్ యాజ్ మన ఏపీఎంసీ గుర్తించినటువంటి మార్కెట్ యార్డులు ఇవి. ఇప్పుడు 2400 రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులు, 4800 సబ్ యార్డులు, అనేక వేల చిన్న సంతలు కానీ మార్కెట్ యార్డులు ఉంటే, గ్రామీణ మార్కెట్ యార్డులు, వీటన్నిటినీ కూడా కాదని చెప్పి ఇంతవరకు మన దేశంలో రాజ్యాంగంలో కానీ ఏ చట్టంలో కానీ లేనటువంటి ఒక కొత్త పదం ట్రేడ్ ఏరియా అనే కొత్త పదాన్ని సృష్టించి ఈ మొత్తం మార్కెట్ యార్డుల వ్యవస్థ మొత్తం నేను చెప్పినవన్నీ కూడా ఇవి ఏవి కూడా దాంట్లోకి రాకుండా దాంట్లో ఆ ట్రేడ్ ఏరియా అనబడే దాంట్లో ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారం ద్వారా ఈ కార్పొరేట్ సంస్థలు సాయినాథ్ గారు చెప్పినట్టుగా అదానీ గారు, అంబానీ గారు, వాల్మార్ట్ వాడు, అమెజాన్ వాడు, ఒక 4-5 కార్పొరేట్ సంస్థలు వాళ్ళు చెప్పిన ధరలకి రైతులు అమ్ముకోవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు వారు చెప్పారు, బీహార్లో ఏం జరుగుతుందో చెప్పారు ఆయన 2006 నుంచి. అదే పరిస్థితి భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలను కూడా రాబోతా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను. పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ఈ ప్రధానమంత్రి. ఏమంటున్నాడు? కమిషన్ ఏజెంట్లు ఉండరు, ఈ మార్కెట్ యార్డులు చాలా అన్యాయం చేస్తున్నాయి అంటున్నాడు. నేను అడుగుతున్నా, మరీ ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తావా మోడీ గారు? నీ ప్రభుత్వమే రాధామోహన్ సింగ్ గారు వ్యవసాయ మంత్రిగా ఉండగా సాయినాథ్ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి కొన్నిటితోనైనా కొంత స్టేక్ హోల్డర్స్తో చర్చించి మోడల్ ఏపీఎంసీ యాక్ట్ 2017 తీసుకొచ్చారు కదా. దాంట్లో మార్కెట్ యార్డులు ఉండాలని, ప్రైవేట్ మార్కెట్ యార్డులు ఉండాలని, ధాన్యం కానీ, గోధుమలు కానీ, మినువులు కానీ, పసుపు కానీ కుళ్ళిపోనటువంటి, త్వరగా చెడిపోనటువంటి వస్తువుల మీద 2% మార్కెట్ సెస్ వేసుకోవచ్చని, కమిషన్ ఏజెంట్లకు 1% కమిషన్ ఇవ్వచ్చని నువ్వే చెప్పావు కదా మోడీ గారు. నీ ప్రభుత్వమే ఫిబ్రవరి 2, 2020 పార్లమెంటు సాక్షిగా లోక్సభలో 2020 బడ్జెట్ అప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలంటే మోడల్ యాక్ట్ అమలు చేయాలి. మోడల్ ల్యాండ్ లీజ్ యాక్ట్, మోడల్ ఏపీఎంసీ యాక్ట్ 2017, మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2018, ఈ 3 అమలు చేసేటట్టయితే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని నువ్వే చెప్పావే. మరి నువ్వే సాయినాథ్ గారు చెప్పినట్టు కోవిడ్ వచ్చేసింది, రోడ్డు ఎక్కలేరు వీళ్ళెవరో, కాబట్టి ఇదే సరైన సమయం అని చెప్పి ఆ మోడల్ చట్టాల్లో ఏముందో దానికి పూర్తి విరుద్ధంగా కార్పొరేట్లకి బ్రహ్మాండమైన లాభాలు కట్టుబట్టేటట్టుగా మన మెడలకు ఉరితాళ్ళు బిగించేటట్టుగా ఈ నెల చట్టాలను తెచ్చావు కదా మోడీ. ఈ రకంగా అబద్ధాలు చెప్తావా? ఇది తగదు నీకు. ఒక 130 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఒక ప్రధానమంత్రిగా ఉన్న మనిషి ఈ రకమైనటువంటి నీచమైనటువంటి అబద్ధాలు చెప్పటం ఏమాత్రము తగదు. అంతేకాదు, ఈరోజు
వారు చెప్పారు ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్ట్ గురించి కూడా. నేను అడుగుతున్నా, ఇవాళ రైతులకి నీ నోటితో నువ్వే అన్నావుగా స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేస్తానన్నావు, చెయ్యకపోగా సాధ్యపడదని కూడా సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చేసింది కదా నీ గవర్నమెంట్. మేము అడుగుతుంటే 50% కల్పిస్తానికి ఒప్పుకోవట్లేదుగా. స్వామినాథన్ గారే ఉన్న రాజకీయ నాయకుడా? ఒక పరిశ్రమలో ఒక వస్తువు ఉత్పత్తి అయ్యేదానికి దానికి ఒక ధర నిర్ణయించినప్పుడు కొన్ని ప్రమాణాలు, కొన్ని అంశాలను పరిశీలించి ధర నిర్ణయిస్తారు, మినిమం ప్రైస్. దానిపైన ఎంఆర్పి వేరుగా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ వ్యవసాయ ధరలు నిర్ణయించేటప్పుడు సిఎస్సిపి లెక్క వేసే విధానంలోనే రైతాంగానికి ఉపయోగం కన్నా అపకారం కలిగించి, హాని కలిగించి, అంటే వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పరిశ్రమదారుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలు రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఆయన గమనించి ఈ వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి ఎట్లా అధిగమించాలి, రైతుల మొహాల్లో చిరునవ్వు ఎట్లా కనిపించుతుంది, రైతుల ఆదాయం వేగంగా మెరుగుపరచాలి, ఎన్ని కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నామనేది ప్రధానం కాదు, రైతులు సంతోషంగా ఉండారా లేదా, రైతులు సుఖంగా ఉన్నారా లేదా, రైతుల ఆదాయం పెరిగిందా లేదా అనేది ప్రమాణం కొలబద్ద కావాలని చెప్పి స్వామినాథన్ గారు చెప్తే నువ్వు వాటికి అమలు చేయట్లేదే. అటువంటిది నువ్వు ఏం చేశారో తెలుసా? మీకు ఈ చట్టంలో ఏముందో? మన దగ్గర మినువులు ఎంత కొంటున్నారండి? 6,000 క్వింటాల్, అంటే కేజీ 60 రూపాయలు. మీరు వెళ్తా రిలయన్స్ మాల్లోకి వెళ్ళి మినపప్పు 180 రూపాయలు, 60 రూపాయలు సరికి 180 రూపాయలకు అమ్ముకుంటున్నావి. మోడీ ఇచ్చిన వాళ్ళకి వరమేంటో తెలుసా? వచ్చే సంవత్సరం దాదాపుగా 240 రూపాయల వరకు కేజీకి అమ్ముకునే అవకాశాన్ని వాడికి ఇస్తున్నావే నువ్వు. కాకులను కొట్టి గద్దలకు వేయటువంటి ఇది కాదా నరేంద్ర మోడీ అని అడుగుతా ఉన్నాను. కాబట్టే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు కూడా వెనకడుగు వేస్తానికి వీల్లేదు. ఇది మన జీవన మరణ సమస్య. మొన్న అక్కడికి వెళ్ళాం, మన సూర్యనారాయణ గారు వచ్చారు, హనుమారెడ్డి గారు వచ్చారు, రాహుల్ వెంకయ్య గారు వచ్చారు, ఝాన్సీ గారు వచ్చారు, అనేక మంది రైతు నాయకులు వచ్చారు. అక్కడ వాళ్ళు పర్మనెంట్గా నువ్వు ఈ చట్టాలు రద్దు చేసేవరకు, అది 9 మాసాలు కాదు, సంవత్సరం కాదు, 2 ఏళ్ళైనా చివరికి నిన్ను ఇంటికి పంపించేదాకా మనము బోర్డర్స్లో ఆ పోరాటం చేస్తా ఉన్న వాటిల్లో కొద్దిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పాపం. హార్ట్ ప్రాబ్లంతో కానీ ఇతర ప్రాబ్లమ్స్తో కానీ ఇప్పుడు 600 మంది పోయారు తప్ప కోవిడ్తో పోయారు అనే మాట ఇంతవరకు కూడా వినలేదు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ నేపథ్యంలో మనం చేసే ధర్మ పోరాటం, నేను మీకు మనవి చేసేది ఏంటంటే చాలా బాధేస్తుంది. మనం గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ సదస్సు నిర్వహించుకుంటున్నాం. స్వాతంత్ర పోరాట సమయంలో నడింపల్లి నరసింహారావు పంతులు గారిని ఆ రోజు బ్రిటిష్ పాలకులు, పోలీసులు అత్యంత కిరాతకంగా కొట్టినప్పటికీ కూడా, రక్తం కారుతా ఉన్నప్పటికీ కూడా జెండా దించకుండా పోరాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి పట్టణం ఇది. అట్లాగే అక్కడ దుగ్గరాల గోపాలకృష్ణ గారు కానీ మన పౌరుషం ఏమైపోయిందని నేను అడుగుతున్నా. దయచేసి ఇళ్లలోంచి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ.